అందరు గుర్తుపెట్టుకోవాల్సింది కేసీఆర్ గారు గెలవాలా, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలా అంటే ప్రతి ఓటు విలువైందే, ప్రతి బూతు విలువైందే. నేల విడిచి సాము చేయకండి. మీరు మీ బూత్లో కనుక మెజారిటీ తెస్తే 540 బూత్లలో మెజారిటీ వస్తే సబితమ్మ రేపు 1,50,000 ఓట్లతో గెలవదా మెజారిటీతో? ఆ పని మీరు చేయాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా పని చేసుకుంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు కనుక అస్త్రశస్త్రాలు సరిగ్గా చేసుకున్నాడు అనుకో యుద్ధం అల్కగా అవుతుంది. ఒక గదే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అట్లాగే మన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఒక్క నిమిషంలో నేను మీకు చూపెడతా. కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చినాం మనం కూడా పార్టీ తరఫున. ఇది యూరియా యాప్ లెక్క కాదు, మంచి యాప్. ఇందులో ఏముంటుందంటే చాలా సింపుల్గా మీకు పుస్తకాలలో రాసే అవసరం లేకుండా 4-5 మరి నెక్స్ట్ స్లైడ్ 4-5 స్లైడ్స్లోనే 4-5 స్క్రీన్స్లోనే మీకు మెంబర్షిప్ అయిపోతుంది. ఉదాహరణకి మీరు తిరిగే క్రమంలో మీ బూత్లో మీరు ఒక వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు, మా లక్ష్మీ నరసింహారెడ్డి కావచ్చు, లక్ష్మీ నరసింహారెడ్డి గారి పేరు లేదా మా క్యామ మల్లేష్ గారు కావచ్చు. క్యామ మల్లేష్ అన్న పేరు ఎక్కియాలంటే ఆడ ఓంగని అడగాల, అన్న మీ పేరేంది, నువ్వు చేరుతావా పార్టీలా? చేరుతా అంట. నా పేరు మల్లేష్ అని కొట్టాల. కొట్టగానే ఆ ఊర్లో ఉన్న మల్లేష్ అందరూ వస్తారు. క్యామా మల్లేష్ గుర్తుపట్టాలా, ప్రెస్ చేయాలి, క్లిక్ చేయాలి. చేయగానే మొత్తం క్యామ మల్లేష్ గారి వివరాలన్నీ యాప్లోకి వచ్చేస్తాయి. ఆయన పేరు, ఇంటి పేరు, అడ్రస్సు అవన్నీ ఓటర్ లిస్టులకు వెళ్ళిలకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చినాక మల్లేష్ అన్న ఫోన్ నెంబర్ అడగాల మీరు. అన్న ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్తాడు. ఫోన్ నెంబర్ కొట్టగానే ఓటీపీ పోతుంది ఆయనకు. ఓటీపీ అంటే తెలుసు కదా, ఏమిటిది? చాలా ఫాస్ట్ ఉన్నారు మీరంతా. 1 టైం పాస్వర్డ్ పోతుంది, అది కొట్టాలా, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. అప్పుడు ఫోటో కొట్టాలా, అదే యాప్లో ఫోటో కొట్టాలా. ఎందుకంటే మనం రేపు ఐడెంటిటీ కార్డు ఇవ్వతా ఉన్నాం, అది కూడా చూపెడతాం మీకు. లాస్ట్కు ఒక డేంజర్ బటన్ కూడా పెట్టినాం. చాలాసార్లు మెంబర్షిప్లు ఏం చేస్తారు మన వాళ్ళు అంటే ఎక్కడో లెక్కనే ఇళ్లలో కూర్చొని రాసేస్తారు. అరే ఆ మల్లేష్ మనోడేనా, ఆ సురేందర్ మనోడేనా, ఆ లచ్చానాయక్ మనోడేనా, ఆ రాజు నాయక్ మనోడైనా రాయి అని చెప్పి రాసేస్తారు. ఈసారి అట్లా కాదు. మీరు యాడున్నారు తెలుసుకునేందుకు, నిజంగా తిరిగి చేసిరా ఇంట్లో కూర్చొని చేసిరా తెలుసుకునేందుకు ఒక జీపీఎస్ బటన్ పెట్టినాం. ఆ బటన్ కొడితే మీరు కరెక్ట్గా ఎక్కడున్నారు, హైదరాబాద్ నుండి నాకు కథలు చెప్తుర్రా లేదా మహేశ్వరంలో నిజంగా తిరుగుతున్నారా తెలిసిపోతుంది. కాబట్టి ఇల్లు తిరిగి చేసేటోళ్ళే, ఓపికన్నోళ్ళే ఆ ట్రైనింగ్ తీసుకోవాలా. దయచేసి జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేసుకోవాలా.